Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of COSM, which is Computer Oriented Statistical Methods. ఈ సబ్జెక్ట్ గురించి మీరు చాలా భయపడుతూ ఉంటారు, బట్ వెరీ ఈజీ సబ్జెక్ట్. కొంచెం మీరు ఈ టాపిక్స్ని అండ్ ఓవర్వ్యూ నేర్చుకున్నారంటే సింపుల్గా నేర్చుకోవచ్చు. అండ్ మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటికి కొన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అండ్ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కొన్ని స్టెప్స్ వేసి ఫార్ములాస్ వేసి నార్మల్గా కంప్లీట్ ఆన్సర్ రాయకుండా కూడా మార్క్స్ పడితే ఆ మార్క్స్ మనం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లేట్ చేయకుండా ఫస్ట్ ఏంటో టాపిక్స్ చూసుకుందాము. సో ఇది R22 అండ్ R18 వాళ్ళకి కూడా ఓకే, R22 వాళ్ళు కూడా చూసుకోండి. ఇది మెయిన్ R22 సిలబస్ ఇది, అండ్ R18 వాళ్ళకి కూడా టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఓకే, సో హియర్ ద టాపిక్స్ ఆర్ ఫస్ట్ యూనిట్లో మనకు మొత్తం కంప్లీట్గా ప్రాబబిలిటీ గురించి ఉంటుంది. సో ప్రాబబిలిటీలో మనకు ఫస్ట్ తెలియాల్సినది శాంపుల్ స్పేస్, ఈవెంట్స్, కౌంటింగ్ శాంపుల్ స్పేస్, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, అడిటివ్ రూల్స్, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెన్స్, ప్రొడక్ట్ రూల్, బయాస్ రూల్. ఇవి ప్రాబబిలిటీలో ఫస్ట్ టాపిక్స్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ర్యాండమ్ వేరియబుల్స్ తెలిసిందంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ సింపుల్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మళ్ళీ కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటిది. నెక్స్ట్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 1 ఆఫ్ COSM, విచ్ ఇస్ ఆఫ్ R22 రెగ్యులేషన్. మనం ప్రాబబిలిటీలో చూసుకున్నాం టాపిక్స్. ఫస్ట్ ప్రాబబిలిటీ తెలియాలంటే కొన్ని మనకు టర్మ్స్ తెలవాలి. అవి శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, ఈవెంట్ అంటే ఏంటిది, అవన్నీ తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్. సపోజ్ మనము ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసినాము. సో ఎక్స్పెరిమెంట్లో వచ్చిన అవుట్కమ్స్ అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి కదా. సో మనకు వచ్చిన రిజల్ట్స్ ఎన్ని రిజల్ట్స్ ఉంటాయో వాటిని మనం శాంపుల్ స్పేస్ అంటాము. అండ్ దట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ S. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి టాసింగ్ ఏ కైన్. ఒక కైన్ మనం టాస్ చేసినప్పుడు మనకు నార్మల్గా ఏమొస్తాయి, ఎదర్ హెడ్ యాజ్ ఎదర్ టేల్ వస్తుంది కదా. సో మనకి ఇట్లా పాసిబిలిటీస్ అన్ని 2 పాసిబిలిటీస్ కదా. సో శాంపుల్ స్పేస్ ఇస్ డినోటెడ్ బై S. సో మనకు వచ్చిన పాసిబిలిటీస్ అన్ని 2 కాబట్టి ఒకటి ఏంటంటే హెడ్ ఆర్ టైల్. సో దిస్ ఇస్ అ శాంపుల్ స్పేస్ అనమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఇఫ్ 2 కైన్స్ ఆర్ టాస్డ్, సపోజ్ ఇప్పుడు 2 కైన్స్ టాస్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, హెడ్ టైల్ అట్లా వస్తుంది. ఎగ్జాంపుల్ పక్కన పెట్టుకోండి. ఇఫ్ డై ఇస్ థ్రోన్, సో మనకి ఇప్పుడు డైస్ ఉంటుంది కదా. సో ఆ డైని మనం త్రో చేసినప్పుడు మనకు పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి. సో మనకు డైలు ఏముంటే 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి కదా. ఒకసారి డై త్రో చేసినప్పుడు మనకు 1 రావచ్చు, ఇంకోసారి చేసినప్పుడు 2 రావచ్చు. అలా మనకి 1 2 3 4 5 6 దాకా ఎన్నైనా రావచ్చు. బట్ ఏదైనా సింగిల్ వస్తుంది ఒకసారి త్రో చేసినప్పుడు, రైట్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 6 ఉన్నాయి కదా, పవర్ 2 అనమాట. ఎందుకంటే ఒక డైను మనం త్రో చేసినప్పుడు, ఓకేనా, 2 డైస్ త్రో చేసుకున్నప్పుడు 6 స్క్వేర్ అనమాట. ఇక్కడ ఓన్లీ వైట్ 1 డై త్రో చేసినప్పుడు 6 పవర్ 1, సో 6. ఇన్ కేస్ 2 డైస్ మనం త్రో చేసినప్పుడు 6 స్క్వేర్, 6 పవర్ 2. ఓకేనా, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పవర్ ద నెంబర్ ఆఫ్ డైస్ థ్రోన్, 6 పవర్ 2, దట్ ఈస్ ఈక్వల్ 36 పాసిబిలిటీస్. ఓకే, సో దీంట్లో మనకు శాంపుల్ స్పేస్ అంటే 2 డైస్ని త్రో చేసినప్పుడు ఇవన్నీ 36 పాసిబిలిటీస్ కదా. అండ్ 1 డైని త్రో చేసినప్పుడు ఓన్లీ 1 2 3 4 5 6. దాంట్లో ఇన్ కేస్ మనము ఏదైనా సర్టెన్ పర్టికులర్ ఈవెంట్ కావాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకు ఇఫ్ డై ఈస్ థ్రోన్ గెటింగ్ ఈవెంట్ 2 అనుకున్నాం అనుకో. సపోజ్ మనం డై త్రో చేసినప్పుడు ఈవెంట్ 2 రావాలి. అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఓన్లీ 2 ఒకటే ఉంది కాబట్టి 2/6. ఓకేనా, అలా అనమాట. ఇన్ కేస్ 2 డైస్ త్రో చేసినప్పుడు మనకు పాసిబిలిటీస్ 36 పాసిబిలిటీస్. సో అన్ని పాసిబిలిటీస్ మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఓకేనా, ఎలా అంటే ఇన్ కేస్ 1,1 కావచ్చు, 1,2 రావచ్చు, 1,3 రావచ్చు, అలా కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక డై త్రో చేసినాము, 1 వచ్చింది అనుకున్నాము. సెకండ్ ఇంకో డై త్రో చేసినాము, సైమల్టేనియస్గా 2 వచ్చింది అనుకున్నాం. అంటే 1,2 పాసిబిలిటీ ఉందా లేదా, ఉంది. సో అలా మనకు 1,1 1,2 1,6 అంతవరకు రావచ్చు. అండ్ సేమ్ ఫర్ ఆల్ నెంబర్స్. ఓకే, దిస్ ఈస్ అ శాంపుల్ స్పేస్. సో దీంట్లో మనకు టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్లో ఫస్ట్ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. ఎ శాంపుల్ స్పేస్ విత్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్, అంటే మనకు వీ కెన్ కౌంట్ అనమాట. ఓకేనా, కౌంటబుల్ ఈవెంట్స్, లైక్ దాన్ని మనము డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటాము. కంటిన్యూస్ అంటే ఇన్ఫైనైట్ అనమాట, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దాన్ని కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టాసింగ్ ఏ కైన్. ఒక కైన్ టాస్ చేసినప్పుడు మనకి ఏముంటే హెడ్ ఆర్ టైల్. సో దట్ ఈస్ ద డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. సో మనం ఇక్కడ 2 పాసిబుల్ ఈవెంట్స్ అనమాట, 2 శాంపుల్ స్పేస్ అనమాట. దాన్ని మనము లైక్ ఇట్ ఈస్ ఎ కౌంటబుల్. నెక్స్ట్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ ఇస్ ఎ శాంపుల్ స్పేస్ విచ్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఎన్ని ఈవెంట్స్ అయినా రావచ్చు, దీంట్లో ఓన్లీ 2 ఈవెంట్స్. సో దట్ ఈస్ ఎ డిస్క్రీట్. సో దీంట్లో మొత్తం మనం వీ కెనాట్ కౌంట్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ లైట్ బల్బ్. మేబీ కొన్ని డేస్ రావచ్చు, ఒక 15 డేస్ రావచ్చు, 20 డేస్ రావచ్చు, ఎన్ని రోజులైనా రావచ్చు. సో దాన్ని మనము కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అని అంటాం. నెక్స్ట్ మనకి ఈవెంట్. శాంపుల్ స్పేస్ అయిపోయింది, దాంట్లో టైప్స్ అయిపోయినాయి. అండ్ ఈవెంట్ అంటే తెలియాలి. సింపుల్గా మనం ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినాము, దాంట్లో గెట్టింగ్ హెడ్ అన్నాం అనుకో. గెట్టింగ్ హెడ్ అంటే ఆ వచ్చే హెడ్ ఏంటిది, ఈవెంట్ అనమాట. ఓకేనా, సో హియర్ ఈవెంట్ ఇస్ నథింగ్ బట్ ఈవెంట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, అంటే సబ్ సెట్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ అనమాట, రైట్. ఇంకా అది ఎగ్జాంపుల్ చూస్తే డెఫినేషన్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కైన్ గెట్టింగ్ ఏ హెడ్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు హెడ్ రావాలి. సో ఆ పాసిబిలిటీ ఏందో చూసాం ఇక్కడ. సో శాంపుల్ స్పేస్ అంటే డినోటెడ్ బై S. శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది,
కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, రైట్? హెడ్ ఆర్ టైల్ రెండే వస్తాయి కాబట్టి ఇది శాంపుల్ స్పేస్. సో మనకి ఈవెంట్ ఏంటిది? గెట్టింగ్ ఏ హెడ్. సో గెట్టింగ్ హెడ్ ఏమొస్తుంది? ఓన్లీ వన్ హెడ్ ఉంది కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ అన్ని 2 కాబట్టి 1/2. ఓకేనా, రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో సింపుల్ ఈవెంట్. ఏ సింపుల్ ఈవెంట్ హ్యాస్ ఓన్లీ వన్ అవుట్కమ్. సో సింపుల్ ఈవెంట్ అని అంటే ఓన్లీ వన్ అవుట్కమ్ ఉంటుంది. అండ్ కాంపౌండ్ ఈవెంట్ అని అంటే మేబీ 2 ఆర్ మోర్. ఓకేనా, దాన్ని కాంపౌండ్ ఈవెంట్ అంటాము. సో ఇక్కడ సింపుల్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ రోలింగ్ ఎ డై గెట్టింగ్ ఏ 4. ఒక డైని రోల్ చేసినప్పుడు మనకు 4 రావాలి. ఓకేనా, సో దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ 4, రైట్? నెక్స్ట్ కాంపౌండ్ ఈవెంట్. ఏ కాంపౌండ్ ఈవెంట్ ఇన్వాల్వ్స్ 2 ఆర్ మోర్ అవుట్కమ్స్. యాజ్ ఎ సెట్ ఒక్క అవుట్కమ్ కాదు, 2 ఆర్ మోర్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో రోలింగ్ ఎ డై గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్. ఒక డైని రోల్ చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో చూసుకున్నాం. సో ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏంటిది? డైలో 6 ఉంటాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6 యాజ్ అ శాంపుల్ స్పేస్. ఇవన్నీ శాంపుల్ స్పేస్. దాంట్లోకి వెళ్ళి మనకి ఈవెంట్ ఏంటిది? గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 4, 6. సో దిస్ ఇస్ అ ఈవెంట్ ఫ్రమ్ ది శాంపుల్ స్పేస్. ఓకే, ద నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్కి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అవి చూసుకుందాము. లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అవి. ఓకేనా, ఫస్ట్ యూనియన్. సో ద ఈవెంట్ దట్ ఏ ఆర్ బి ఆర్ బోత్ అకర్. సో ఏ అయిన అకర్ కావచ్చు, ఆర్ బి అయిన అకర్ కావచ్చు, ఆర్ రెండు ఒకేసారి అకర్ కావచ్చు. సో దాన్ని మనము యూనియన్ అంటాం, లైక్ కంబైనింగ్ అనమాట. దీనికి నార్మల్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ పి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ బి అండ్ పి ఆఫ్ ఏ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఓకే, సో హియర్ లెట్ ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్. సో ఈ రెండింటిని మనం 2 ఈవెంట్స్ అనుకుంటున్నాము శాంపుల్ స్పేస్లో. సో శాంపుల్ స్పేస్ ఏంటంటే ఏ కమ బి కమ సి అప్ టు హెచ్ అనమాట, ఏ టు హెచ్. ఓకే, సో ఇక్కడ మనకు ఏ ఈవెంట్లో ఏమున్నాయంటే ఏ కమ బి కమ సి ఉంది, అండ్ బి ఈవెంట్లో ఏ కమ సి కమ ఏ కమ జి ఉంది. ఓకేనా, ఏ యూనియన్ బి అని అంటే మనము ఈ రెండింటిని కలిపి రాస్తాం అనమాట. ఓకే, దాన్ని మనం ఏ యూనియన్ బి అంటాము. సో ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా అని అంటే, సో ఫస్ట్ ఇక్కడ రెండింటిని వేసుకోవాలి, ఏ అండ్ బి. సో ఏలో మనం ఏం చేస్తామని అంటే బీలో లేని ఎలిమెంట్స్ రాసేసుకోవాలి. ఓకేనా, సో బీలో ఏం లేదు, బీ లేదు, రైట్? సో మనము బీ రాసేసుకున్నాం. అంటే ఏలో ఏబిసి ఉంది, బట్ దీంట్లో బీలో బీ లేదు. సో వి రోట్ బి, రైట్? నెక్స్ట్ బీలో ఏలో లేని ఎలిమెంట్స్ మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకు ఏసీఈజీ ఉంది, బట్ ఏబిసి దీంట్లో ఏముంది? ఓన్లీ ఏబిసి ఉంది. అంటే దీంట్లో ఈజీ ఉంది కదా, బట్ దీంట్లో ఈజీ లేదు. సో ఈజీ రాసేసుకున్నాం. మరి ఏ ఉందా? ఉంది. సి ఉందా? ఉంది. బట్ లేని ఏంటి? ఓన్లీ ఈజీ. సో బీలో ఈజీ రాసేసుకోవాలి. అండ్ కామన్గా ఏ అండ్ బీలో కామన్గా ఉన్నాయి, ఇక్కడ రాసేసుకోవాలి ఇంటర్సెక్షన్లో. సో మనకి ఇందులో కామన్గా ఏమున్నాయి? ఏ అండ్ సి, ఏ అండ్ సి. సో ఏ అండ్ సి. సో దిస్ ఇస్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే బోత్ ఈవెంట్స్లో ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఉన్నాయి అనుకున్నాము. ఈ బోత్ ఈవెంట్స్లో కామన్గా ఏముంటే వాటిని మనం రాసేసుకోవాలి. ఓకేనా, ఏ ఇంటర్సెక్షన్ బి అంటది. సపోజ్ ఇప్పుడు మనకి ఇందులో కామన్గా ఏమున్నాయి? ఓన్లీ ఏసీ. ఏలో ఏసీ ఉంది, బీలో ఏసీ ఉంది. సో ఈ ఏసీని మాత్రమే రాసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా, ఏసీ. ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామా సి. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్. జస్ట్ సింపుల్, ఇది నార్మల్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ అదే మన ఏ యూనియన్ బికి అండ్ మిగిలిన ఎలిమెంట్స్ మనం కింద రాసేసుకోవాలి, లైక్ డిఎఫ్హెచ్. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. దీంట్లో మనకు ఏ ఇంటర్సెక్షన్ బి 0 ఉంటుంది. డెఫినేషన్ చూసాము. 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ స్టాప్స్ ద అకరెన్స్ ఆఫ్ ద అదర్ ఈవెంట్ ఇన్ అ సేమ్ ట్రయల్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. సపోజ్ ఇప్పుడు మనము 2 ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ ఎలా అంటే ఏ ఉంది, బి ఉంది. సో సపోజ్ ఏ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు బి ఈవెంట్ జరగదు. ఓకేనా, అంటే ఏ అండ్ బి అనేది సైమల్టేనియస్గా జరగవు. దాన్ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంది డెఫినేషన్? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్, అంటే 0. ఎందుకనంటే ఏ అండ్ బి ఈవెంట్స్ అనేవి రెండు ఒకసారి జరుగుతలేవు కాబట్టి. ఏదర్ ఏ అయినా జరుగుతుంది, ఏదర్ బి అయినా జరుగుతుంది, బట్ రెండు ఒకసారి జరగవు. 2 ఈవెంట్స్ కెనాట్ అకర్ టుగెదర్. సో దట్ ఈస్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇన్ దిస్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఓకే, సో దీని ఫార్ములా వచ్చేసి ఈ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఇక్కడ మనకు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. బట్ ఇక్కడ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అంటే 0 కాబట్టి మనకు అవసరం లేదు, రైట్? రైట్. సో ఇది రిప్రజెంటేషన్. ఇది ఏ బి రెండు ఒకసారి జరగవు కాబట్టి దేర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ బిట్వీన్ దిస్. సో అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్కి ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే లైక్ మైనస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ, ఫ్రమ్ ఏ డై రోల్. ఒక డైని మనం రోల్ చేసినప్పుడు దాంట్లో ఈవెంట్స్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ 2, 4, 6 వచ్చింది, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4, 5, 6 వచ్చింది. సో మనకు ఏ మైనస్ బి కావాలి. ఎలా కావాలి అంటే ఓన్లీ 2 కావాలి. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మనము 2 - 4 అయినా 4 - 2 అయినా ఒకటే. లైక్ 4 - 2 చేసినాము, 2 వచ్చింది. ఓకే, పాసిబుల్, రైట్? ఒక పాసిబిలిటీ వచ్చేసింది. నెక్స్ట్ 5 - 4 ఎంత? 1. నెక్స్ట్ 5 - 2 ఎంత? 3. నెక్స్ట్ 5 - 6 ఎంత? 1. నెక్స్ట్ 6 - 2 ఎంత? 4, రైట్? 6 - 4 ఎంత? 2. 6 - 6 ఎంత? 1.
మనం ఇది ఆల్రెడీ చేసినాము, లైక్ ఎలా అంటే 4 - 2 అనేది. ఇక్కడ మనకు పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయనంటే ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంది, ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ p of a minus b is equals to టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 శాంపుల్ స్పేస్లో మనకు మొత్తం 6 ఉన్నాయి. అండ్ a minus b వచ్చిన ఈవెంట్ ఏంటంటే 2 కావాల్సింది మనకి ఏముంది అంటే ఓన్లీ 2 1 ఉంది కాబట్టి 1/6. సో దిస్ ఇస్ ద ఆపరేషన్. నెక్స్ట్ ఈ శాంపుల్ స్పేస్ తెలిసింది, ఈవెంట్ తెలిసింది, అండ్ ఆ ఈవెంట్కి ఆపరేషన్స్ ఏంటో తెలిసింది, రైట్. సో ఇప్పుడు మనము ప్రాబబిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రాబబిలిటీ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత వస్తుందో తెలుసుకోవాలన్నమాట. సో దాని బట్టి ఒక ఏ ఈవెంట్ జరిగింది, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే మనకు ఈవెంట్కి పర్టికులర్ ఈవెంట్ కండిషన్ బేస్ చేసుకొని వచ్చిన అవుట్కమ్స్ ఎన్ని, అండ్ దా ఈవెంట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, లైక్ శాంపుల్ స్పేస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది మీ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది, ఓకే. సో హియర్ రూల్ ఏ ఫెయిర్ 6 సైడ్ ఉంటాయి మనకు, నార్మల్గా డైలో 6 సైడ్స్ ఉంటాయి, 1 2 3 4 5 6, రైట్. సో ఒక డైన్ మనం రూల్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటిది 1 2 3 4 5 6, రైట్. సో మనకి ఈవెంట్ ఏంటంటే రోలింగ్ అండ్ ఈవెన్ నెంబర్, అంటే మనం రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ రావాలి. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి 2 4 6 ఈవెన్ నెంబర్స్ కాబట్టి మేబీ 2 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. సో ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6, రైట్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే మనకు ఒక డైని రూల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్గా వచ్చే అవుట్కమ్స్ ఏంటి 3 కదా, అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే మనకి శాంపుల్ స్పేస్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, దీన్ని ఈవెంట్ ఏంటిది, దిస్ ఇస్ ఎ ఈవెంట్, మనకి ఏం రావాలి ఈవెన్ నెంబర్ రావాలి. సో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/6. ఎలా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ మనకు ఈవెన్ నెంబర్ వచ్చేటి 3 అండ్ టోటల్ ఉన్నాయి 6. సో 3/6 దట్ ఈస్ ఈక్వల్స్ 3 1 3 2 1/2 అంటే 0.5. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ ప్రాబబిలిటీ. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ, డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మనం మొత్తం కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మనకు డెక్ ఆఫ్ కార్డ్స్ తెలియకపోతే దాంట్లో కింగ్స్ ఏంటిది, జాక్స్ ఏంటిది, అండ్ 1 లెన్ ఉంటే 2 లెన్, ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సింపుల్ ఇక్కడ 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ 52 కార్డ్స్. 52 కార్డ్స్లోకి ఒక కార్డు మనం తీసినాము. సో ఈవెంట్ ఏంటంటే డ్రాయింగ్ అండ్ ఏసెస్, ఓకే. సో 52 కార్డ్స్లోకి ఒక కార్డు మనం తీసినప్పుడు మనకి ఏం రావాలి, ఏస్ అనే కార్డు రావాలి, ఓకేనా. ఓకే, సో మనకి ఎన్ని ఏసెస్ ఉంటాయి మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో 4 ఏసెస్ ఉంటాయి, రైట్. మనకు ఆ 4 ఏసెస్లో జే రావచ్చు, క్యూ రావచ్చు, కే రావచ్చు, రైట్. సో దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి 4/52. సో ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఏంది, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ ఫ్రమ్ 52 కార్డ్స్ ఈజ్ 4/52, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 1 13, 1/13 is the probability of that particular event. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్, కీ ప్రాబబిలిటీ ఫార్ములాస్. యూనియన్కి ఏమో పీ ఆఫ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్కి లైక్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి. అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్కి అయితే అంటే ఇక్కడ మనకు పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 0 ఉంటుంది, ఓకేనా. దిస్ ఈస్ ద యాక్చువల్ ఫార్ములా ఫర్ దిస్ యూనియన్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు మనకు ఏ అండ్ బి అనేవి రెండు ఒకేసారి జరిగాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 0, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ మొత్తం వెళ్ళిపోతుంది, ఓన్లీ ఈ రెండే ఉంటాయి. పీ ఆఫ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి. సో దిస్ ఇస్ అ కీ లైక్ ఫార్ములాస్ ఇన్ ద ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ additive rules. The additive rules help us to calculate the probability that at least one of multiple events. సో ఇది మీకు అర్థం కాదు, ఇది సింపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైపోతుంది. మెయిన్గా మనకి ఏముంటాయంటే 2 అడిషనల్ రూల్స్ ఉంటాయి. సో దాంట్లో జనరల్ అడిషనల్ రూల్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్ములా ఇది యూనియన్ ఫార్ములా తీసుకోండి అక్కడ. ఓకే, పీ ఆఫ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి, దానికి అదనమాట. సో దీని నెక్స్ట్ స్పెషల్ అడిషన్ రూల్కి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనమాట. సో మళ్ళీ ఈ ఫార్ములా దీన్ని తీసేసుకోండి అడిటివ్ రూల్స్లో. పీ ఆఫ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి. ఎందుకు ఇక్కడ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 0 కాబట్టి, ఓకేనా. సిన్స్ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 0, ద ఫార్ములా ఫర్ దిస్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ ఈస్ పీ ఆఫ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ. సో కండిషనల్ ప్రాబబిలిటీ అని అంటే ఒక ఈవెంట్ 2 ఈవెంట్స్ జరిగింది అనుకున్నాము, ఏ అండ్ బి ఈవెంట్స్ జరిగినాయి. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తారా అంటే ఇన్ కేస్ ఏ ఈవెంట్ జరిగింది అనుకో బి ఈవెంట్ ఇస్తారనమాట. సో అదే కండిషనల్ ప్రాబబిలిటీ అనమాట, ఓకేనా. కండిషనల్ ప్రాబబిలిటీ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ గివెన్ దట్ అనదర్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. సో దీని డెఫినేషన్ మీకు ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది ఇక్కడ. ఇఫ్ బి హ్యాస్ అకర్డ్ దెన్ కండిషనల్ ప్రాబబిలిటీ ఏ గివెన్ బి ఈజ్. సపోజ్ ఇప్పుడు మనకు ఈవెంట్ బి అనేది జరిగింది, సో దీనికంటే ముందు ఆల్రెడీ ఏ అనేది జరిగిపోయింది అనమాట, ఓకేనా. దట్ ఈస్ అ కండిషనల్ ప్రాబబిలిటీ. సో మనకి ఇప్పుడు పీ ఆఫ్ ఏ బై బి ఎలా ఇస్తామని అంటే ఏ గివెన్ బి కదా, అంటే ఏ బై బి. ఓకే, పీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పీ ఆఫ్ బి వేర్ పీ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0, నాట్ 0. ఓకే, సో దీనిలో పీ ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి వెన్ బి అకర్డ్. నెక్స్ట్ బి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే వెన్ ది ఏ అండ్ బి బోత్ ఆర్ అకర్డ్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్ బి ఆఫ్ బి అంటే ప్రాబబిలిటీ దట్ బి అకర్స్, ఓన్లీ బి అకర్ అయినప్పుడు.
సో ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ రూల్ 2 డేస్ అని అంటే మనకు ఒక డేలో 6 ఉంటాయి రైట్. 2 డేస్ మనం చేసినప్పుడు ఏమవుతుంది 6 స్క్వేర్ ఓకేనా. 6 6 12 కాదు అంటున్నాం, 6 6 12 కాదు. ఇక మనం ఎలా చూసుకోవాలంటే పాసిబిలిటీస్ 6 స్క్వేర్ వేసుకోవాలి. ఓకే ఇన్ కేస్ 1 డేస్ పోయింది అనుకో ఓన్లీ 6 ఉంటాయి. 2 డేస్ అనుకుంటే అక్కడ పవర్ 1 ఎన్ని ఉంటాయి 2 డేస్ అనుకో 6 పవర్ 2 దట్ ఈస్ 6 6 36. ఓకే సో ఇక్కడ మనకు ఈవెంట్స్ ఏంటి అని అంటే లెట్ ఏ ఈవెంట్ ఇస్ ఈక్వల్ సమ్ ఈజ్ 8 సమ్ 8 రావాలి. అండ్ బి దట్ బి ఈవెంట్ ఈస్ ఫస్ట్ డై షోస్ త్రూ. ఫస్ట్ మనము వేసిన లైక్ ఫస్ట్ డై త్రో చేసినాం కదా, ఫస్ట్ డై ఏం చూపెడుతుంది అంటే 3 చూపెడుతుంది. బట్ ఏ ఏంటంటే అంటే ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు మనకు 8 రావాలి. ఓకే దెర్ ఆర్ 36 టోటల్ అవుట్కమ్స్ మనకు తెలుసు లైక్ శాంపుల్ స్పేస్ 36 టోటల్ అవుట్కమ్స్. సో ఈవెంట్ బి ఏంటంటే ఫస్ట్ డై ఈస్ 3 ఓకేనా. మనకి తెలుసు ఫస్ట్ డై త్రో చేసినా మనకి ఏం రావాలి 3 వచ్చిందన్నమాట ఓకేనా. సో పాసిబుల్ సెకండ్ డై వాల్యూస్ ఏంటి అని అంటే మనకు మొత్తం శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 రైట్ 6 అవుట్కమ్స్. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి చూసుకున్నాము. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది ఏ అండ్ బి రెండు ఒకసారి అక్కడ కావాలి. సో ఏ అంటే ఏంటిది మనకు సమ్ ఈజ్ 8 రైట్. ఇక్కడ ఏ ఉంది సమ్ ఈజ్ 8 నెక్స్ట్ ఫస్ట్ డై షోస్ 3. ఈ పాసిబిలిటీస్ చూసుకోవాలి మనం. ఫస్ట్ డై ఈజ్ 3 రైట్. ఓన్లీ పాసిబుల్ పేరీస్ అంటే మనకు ఫస్ట్ డై త్రూ చేయగానే 3 రావాలి అండ్ వాటి సమ్ ఎంత రావాలి 8 రావాలి రైట్. సో మనకున్న పాసిబిలిటీస్ ఏంది 1 2 3 4 5 6 రైట్. సో దీంట్లో మనకు ఆల్రెడీ బి అనేది 3 తెలిసిపోయింది మనకు ఓకేనా. సో మనకి ఏం రావాలి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 8 అనుకున్నాము. మనకు బి ఏంటిది 3 రైట్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 8 - 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది 5. సో మనకు వచ్చిన పేరు ఏంటిది 3, 5 ఓకే అర్థమైందా. సమ్ 8 రావాలి మనకు. ఫస్ట్ డై అంటే బి ఈవెంట్ ఏంటిది ఫస్ట్ డై ఈజ్ 3 రైట్. సో సిన్స్ ఫస్ట్ డై ఈజ్ 3 ఆఫ్ ఈవెంట్ బి మనకు తెలిసిన ఆల్రెడీ పేరు సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సమ్ ఈజ్ 8 అనుకున్నాము. సో అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతే 8 - 3 5 అవుతుంది. ఓకే సింపుల్. సో మనకి ఇక్కడ వచ్చిన పాసిబుల్ పేరు ఏంటి ఓన్లీ 1 దట్ ఈస్ 3, 5. సో ఇక్కడ పి ఆఫ్ బి ఏంటి 6/36 ఓకేనా 1/6. నెక్స్ట్ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఏంటిది మనకు అంటే రెండు ఒకసారి జరిగిన ఈవెంట్స్ ఏంటిది ఇది ఓకేనా 1 ఓన్లీ 1 పేర్ దట్ ఈస్ 1/36. నెక్స్ట్ ఇక్కడ మనము పి ఆఫ్ ఏ బై బి అనుకోవాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి. దిస్ ఇస్ అ కండిషన్ ప్రాబబిలిటీ కదా. సో కండిషన్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటిది పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి రైట్. సో ఇక్కడ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకు పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత 1/36 పి ఆఫ్ బి ఎంత 1/6 దట్ ఈస్ ఈక్వల్స్ సింప్లిఫై చేస్తే 1/6. సో పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1/6. ఓకే ఇది కండిషన్ ప్రాబబిలిటీ. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకున్నాక నెక్స్ట్ మనము ఈ వాల్యూస్ ఫైండ్ చేయండి ఈ వాల్యూస్ ఫైండ్ చేయండి ఈ వాల్యూస్ ఫైండ్ చేయండి. ఇవి రెండు వచ్చినంటే ఇది వచ్చేస్తుంది. ఓకే సింపుల్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఈ 2 ఈవెంట్స్ అనుకున్నాము ఏ అండ్ బి ఓకేనా. 2 ఈవెంట్స్ అనుకున్నాము ఏ అండ్ బి. ఇప్పుడు ఏ ఈవెంట్ జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం బి ఈవెంట్ కూడా జరుగుతుంది. సో ఈ ఈవెంట్ అనేది బి ఈవెంట్ని జరగకుండా ఆపలేదు ఓకేనా. అంటే దీస్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ దే కెన్ అకర్ బోత్ ఎట్ ద సేమ్ టైం బట్ దే డి నాట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ ఓకేనా. అది ఇండిపెండెన్స్. 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అదర్ ప్రాబబిలిటీ ఆఫ్ ద అదర్. ఓకే ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఇఫ్ ఎప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. దిస్ ఇస్ ద ఫార్ములా గుర్తుపెట్టుకోండి బి ఇండిపెండెన్స్కి. నెక్స్ట్ దీనికి ఈక్వలెంట్ ఏంటంటే పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ బి. అంటే ఏకి ఏ గుర్తుపెట్టుకోండి బికి బి గుర్తుపెట్టుకోండి. ఓకే సింపుల్గా దానికి ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇండిపెండెంట్కి. సపోజ్ ఇప్పుడు 2 ఫెయిర్ కాయిన్స్ అనేవి టాస్ చేసినాం ఓకేనా. 2 కాయిన్స్ టాస్ చేసినాం. సపోజ్ ఒకటే కాయిన్ టాస్ చేస్తే 2 వస్తాయి ఏంటి అవి హెడ్ అండ్ టేల్ వస్తుంది. ఇన్ కేస్ 2 కాయిన్స్ టాస్ చేసినాం అనుకో 4 వస్తుంది ఓకేనా. హెడ్ లైక్ హెడ్ టెయిల్ అట్లా వస్తుంది ఓకేనా. అవి పాసిబిలిటీస్. లైక్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కాయిన్. సో ఇవి మనం తీసుకునే ఈవెంట్స్ ఏంటి అంటే ఏ ఈవెంట్ ఒకటి బి ఈవెంట్ ఒకటి. ఫస్ట్ ఏ ఈవెంట్ ఏంటంటే ఫస్ట్ కాయిన్ ఈజ్ హెడ్ ఓకేనా. ఫస్ట్ కాయిన్ మనం టాస్ చేయగానే వచ్చినది హెడ్ రావాలి. నెక్స్ట్ బి సెకండ్ కాయిన్ ఆల్సో హెడ్. సెకండ్ కాయిన్ కూడా హెడ్ రావాలి. అంటే మనము 2 కాయిన్స్ టాస్ చేసినాము. ఫస్ట్ కాయిన్ హెడ్ వచ్చింది అండ్ సెకండ్ కాయిన్ కూడా హెడ్ వస్తుంది. ఓకే పాసిబిలిటీ ఉంది కదా ఎందుకంటే 2 డిఫరెంట్ కాయిన్స్ ఇవి. మనం ఇందులో హెడ్ రావచ్చు దీంట్లో కూడా హెడ్ రావచ్చు రైట్. ఎస్ నెక్స్ట్ ఈచ్ హ్యాస్ ప్రాబబిలిటీ ఎలా ఉంది అంటే మొత్తం ఏమొస్తుంది హెడ్ టెయిల్ అంటే 2 పాసిబిలిటీస్ కదా. సో ఈచ్ హ్యాస్ ప్రాబబిలిటీ ఏంది పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంతే కదా. 2 పాసిబిలిటీస్ హెడ్ ఆర్ టెయిల్స్. సో మనకు వచ్చేది ఏంటి హెడ్ కాబట్టి 1/2 అండ్ 1/2 రైట్. అంటే పి ఆఫ్ ఏ ఈవెంట్ వచ్చింది పి ఆఫ్ బి వచ్చింది రైట్. ఏ ఈవెంట్ అనేది దేన్ని ఎఫెక్ట్ చేస్తలేదు. దే ఆర్ బోత్ అకరింగ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే దీనికి జాయింట్ ప్రాబబిలిటీ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఓకే చెక్ ఇండిపెండెన్స్ మనం నార్మల్ చెక్ ఇండిపెండెన్స్ చేసుకున్నప్పుడు పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కదా. సో పి ఆఫ్ ఏ ఎంత 1/2 పి ఆఫ్ బి ఎంత 1/2. సో 1/2 × 1/2 ఎంత 1/4.
P of A intersection B ఎంత 1/4 అంటే P of A intersection B చేసినప్పుడు రెండు ఈక్వల్ కావాలంటే LHS is equals to RHS కావాలి, రైట్. సో ఇక్కడ LHS is equals to RHS అయిందా? ఎస్ అయింది. సో దీస్ ఆర్ A and B are independent. సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఐ సెడ్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇండిపెండెంట్కి, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇండిపెండెంట్. నెక్స్ట్ ప్రొడక్టివ్ రోల్కి సింపుల్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఫర్ ఎనీ టూ ఈవెంట్స్ A and B, ఏవైనా టూ ఈవెంట్స్కి A and Bకి P of A intersection B is equals to P of A into P of B by A. ఓకేనా. సో ఇక్కడ P of B ప్లేస్లో మనం రాసుకుంటున్నాము P of B is equals to P of B by A అంటే P of B by A రాసుకుంటున్నాము. ఇది ప్రొడక్ట్ రూల్, ఓకేనా. సో దిస్ ఈస్ యూజ్డ్ వెన్ ఈవెంట్స్ మే బీ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఈవెంట్స్ అనేవి డిపెండెంట్, ఇది కాదు మనకి ఇన్సిప్ మనం చూసుకునేది ఇండిపెండెంట్ ఇవి, ఓకేనా. అంటే టూ ఈవెంట్స్ జరిగినాయి, బట్ ఈ కేసులో ఈ టూ ఈవెంట్స్ అనేవి జరగవు, డిపెండెంట్ అనమాట. ఏ జరుగుతుంది B జరుగుతుంది, B జరుగుతుంది A జరుగుతుంది, అలా అనమాట, ఓకేనా. సో ఇప్పుడు P of A intersection B ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ A and B అకర్, ఇది మనకు తెలుసు. P of A intersection B అంటే A and B జరిగినప్పుడు మనం P of A intersection B అంటాము. P of B by A అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B గివెన్ దట్ A హ్యాస్ అకర్డ్. సో మనకు A జరిగినప్పుడు మనము B ఈవెంట్ ఇస్తున్నాం అనమాట, అది P of B by, ఇది కండిషన్ ప్రాబబిలిటీ మనకు తెలుసు, రైట్. సో నెక్స్ట్ P of A is equal ప్రాబబిలిటీ ఆఫ్ A. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దిస్ ఇస్ మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇవి టర్మ్స్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇవి డిపెండెంట్కి మనకు డిపెండెంట్కి, బట్ వాట్ అబౌట్ ఇండిపెండెంట్కి దెన్ P of B by A is equals to P of B అవుతుంది, ఓకేనా. ఇండిపెండెంట్కి ఏమవుతుంది అంటే P of B by A, ఈ P of B by A ప్లేస్లో P of B ఉంటుంది, ఓకే. P of A intersection B is equals to P of A into P of B. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ అబౌట్ ద ప్రొడక్ట్ రూల్. మన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా జస్ట్ మనకి టర్మ్స్ ఫైండ్ చేయండి. ఫస్ట్ ఫైండ్ చేసుకున్నాక అంటే క్వశ్చన్లోనే మనకు ఉంటే దాంట్లోకి వెళ్ళి ఫైండ్ చేసుకోవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ A ఎంత అంటే వాట్ ఇస్ నథింగ్ బట్ A అంటే ఒక ఈవెంట్, రైట్. B అంటే ఇంకొక ఈవెంట్. ప్రాబబిలిటీ అనుకోండి, ప్రాబబిలిటీ అనుకున్నాక అవి సబ్స్టిట్యూట్ చేసుకొని మనకు ఆన్సర్ వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ బేయిస్ టూల్, మీకు 2 మార్క్స్ కూడా అడుగుతుంది. లైక్ స్టేట్ ద బేయిస్ టూల్ అని రైట్ ద ఫార్ములా ఆఫ్ బేయిస్ థీరం అని అనుకో, బేయిస్ రూల్ అన్న బేయిస్ థీరం అన్న ఒకటి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇన్ కేసు అట్లా అడిగినా కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీస్ అనుకోండి, A and B ఈవెంట్స్ ప్రాబబిలిటీస్ అనుకోండి, ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకు P of A by B వస్తుంది. సో ఇక్కడ P of A by B is equals to nothing but బేయిస్ రూల్, ఓకే. బేయిస్ రూల్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ప్రాబబిలిటీస్ బేస్డ్ ఆన్ ద న్యూ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకేమన్నా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ని చేసుకోనికి అనమాట, బేస్డ్ ఆన్ వాట్ న్యూ ఇన్ఫర్మేషన్. ఇట్ టెల్స్ అస్ హౌ టు రివర్స్ కండిషన్ ప్రాబబిలిటీస్, ఓకే. సో ఇక్కడ లైక్ ఎలా అంటే రివర్స్ ఎలా చేస్తామంటే P of A by B నుంచి P of B by Bకి ఎలా చేయాలి అనేది ఇది చూసుకుంటుంది. సో దీని ఫార్ములా వచ్చేసి P of A by B is equals to P of B by A into P of A by P of B, ఓకే. దిస్ ఇస్ ద ఫార్ములా. దాంట్లో ఇవి టర్మ్స్ P of A by B అని అంటే మనకు తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B, అండ్ P of B by అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B గివెన్ A, P of A అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A, P of B అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B, ఓకే. సో ఇక్కడ మనకు ఇవి కండిషన్ ప్రాబబిలిటీ మనకి ప్రీవియస్గా చూసుకున్నాం టాపిక్, అదే అనమాట. P of A by B అని అంటే ఇన్ కేస్ ఎలా ఇస్తున్నాం అని అంటే A జరిగింది బట్ B జరిగినప్పుడు ఇస్తున్నాం అనమాట, ఈవెంట్ ఏది, ఓకేనా. దిస్ ఇస్ ద బేస్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా, అండ్ సింపుల్ టాపిక్ కూడా, ఓకేనా. ర్యాండమ్ వేరియబుల్స్ మనం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటిది, దాన్ని దేంతో డినోట్ చేస్తాము, డినోట్ చేసినాక దానిలో శాంపుల్ స్పేస్ ఏంటి, స్పెసిఫిక్ వాల్యూస్ ఏంటి, దాని తర్వాత టైప్స్ ఏంటి, ఆ టైప్స్లో మనము ప్రతి ఒక శాంపుల్ స్పేస్లో ప్రతి ఈవెంట్కి మనము డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాము. దాంట్లో 2 టైప్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఒక డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, కంటిన్యూస్ ఒకటి, ఓకేనా. సింపుల్ అది, డోంట్ వరీ. సో ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే చూద్దాము. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ అసైన్స్ ఏ న్యూమెరికల్ వాల్యూ టు ఈచ్ అవుట్కమ్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సపోజ్ ఇప్పుడు మనకు ఒక కాయిన్ టాస్ చేసినాం, మనకి ఏమొస్తుంది, హెడ్ ఆర్ టెయిల్ వస్తుంది కదా. సో ఇక్కడ దీని ఫార్ములా ఏంటంటే లైక్ ఇట్ అసైన్స్ ఏ న్యూమెరికల్ వాల్యూ టు ఈచ్ ఈవెంట్ ఇన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, హెడ్కో వాల్యూని అసైన్ చేస్తుంది, టేల్కో వాల్యూని అసైన్ చేస్తుంది. దట్ ఈజ్ అ ర్యాండమ్ వేరియబుల్ దట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎక్స్. ఏదైనా క్యాపిటల్ వాల్యూ కావచ్చు, క్యాపిటల్ ఎక్స్ కావచ్చు, క్యాపిటల్ వై కావచ్చు, బట్ డినోటెడ్ బై క్యాపిటల్ సంథింగ్ అనమాట. ఇది మనం నార్మల్గా దీంట్లో క్యాపిటల్ ఎక్స్ లాగా తీసుకుంటాం, ఓకేనా. క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ ఏమంటాం అంటే దానికి ఇచ్చే వాల్యూ, ఓకేనా, అది స్పెసిఫిక్ వాల్యూ అనమాట, రైట్. సో దీని టైప్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఫస్ట్ డిస్క్రీట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్క్రీట్ అంటే కౌంటబుల్, ఫినిట్ అనమాట. ఫైనట్, కంటిన్యూస్ అంటే మాత్రం ఇన్ఫైనట్, విచ్ కెనాట్ బి కౌంటెడ్, అన్కౌంటబుల్, ఓకే. సో డిస్క్రీట్ అంటే ఇట్ టేక్స్ కౌంటబుల్ వాల్యూస్, రైట్. సో దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే టాసింగ్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, హెడ్ ఆర్ టెయిల్. అలాగే రోలింగ్ అంటే ఒక డై రోల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, లైక్ 1 to 6 ప్రాబబిలిటీస్ వస్తాయి, రైట్. కంటిన్యూస్ అనుకో ఇట్ టేక్స్ అన్కౌంటబుల్, లైక్ ఇన్ఫైనట్ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట ఒక ఇంటర్వెల్కి. సో దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, ఒక టెస్ట్ మనం ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది. నార్మల్గా మనకు కొన్ని ర్యాండమ్ టెస్ట్లు ఉంటాయి, లైక్ ఫిక్స్డ్ టైం 50 minutes అని చెప్పేసి. అదే టైం ఏం లేదనుకో, మనం టెస్ట్ ఎంతసేపు అయినా చేస్తాం, లైక్ ఈ రోజు కొంచెం చేస్తాం, రేపు కొంచెం చేస్తాం, అట్లా. అంటే దేర్ ఈస్ నథింగ్ లిమిట్స్ అనమాట, లైక్ అన్కౌంటబుల్, రైట్. నెక్స్ట్ ఇక్కడ
a random variable is often denoted by capital letters. ఓకేనా, సో మనకు random variable అంటే డినోట్ చేస్తామంటే denoted by capital letters, ఓన్లీ క్యాపిటల్ X కాదు ఏదైనా. ఓకేనా, మన సింబల్ ఇక్కడ ఏం తీసుకుంటామని క్యాపిటల్ X తీసుకుంటాము. సో ఓకేనా, సో ఇక్కడ క్యాపిటల్ X is a random variable. నెక్స్ట్ స్మాల్ x is a specific value of x. ఓకే, ఈ random variable కి స్పెసిఫిక్ వాల్యూ అనమాట. స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ అంటేమో ర్యాండమ్ వేరియబుల్, స్మాల్ ఎక్స్ అంటేమో స్పెసిఫిక్ వాల్యూ. ఎగ్జాంపుల్ చూసుకున్నాము, లెట్ ఎక్స్ బి ద నెంబర్ ఆఫ్ నెంబర్ రోల్డ్ అనే ఫేర్ 6 డై. మనం ఇప్పుడు ఒక డై అని రూల్ చేసినాము, లెట్ ఎక్స్ బి ద నెంబర్, ఆ నెంబర్ ఏందో మనకు తెలియదు. సో మనకు నార్మల్గా డై మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 to 6 ఉంటాయి, అంటే శాంపుల్ స్పేస్. సో హియర్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్, దట్ శాంపుల్ స్పేస్, అంతేనా కదా. ఒక డై రూల్ చేసినప్పుడు మనకి ఏ నెంబర్ చెప్పలేడు, లెట్ బీ ద నెంబర్, లెట్ ఎక్స్ బీ ద నెంబర్ అన్నాడు, ర్యాండమ్ వేరియబుల్ బీ ద నెంబర్. వాట్ నెంబర్, ఆ నెంబర్ చెప్పలేదు కాబట్టి 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా కావచ్చు కాబట్టి, సో దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 6, దిస్ ఇస్ అ శాంపుల్ స్పేస్, దిస్ ఇస్ అ ర్యాండమ్ వేరియబుల్. సో యాజ్ వీ హ్యావ్ 2 types లైక్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. దాంట్లో మనకు 2 types డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఒకటి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఒకటి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏమో ప్రాబబిలిటీ మ్యాథ్స్ ఫంక్షన్ ఉంటుంది, అండ్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏమో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉంటుంది, దాంట్లో పీడిఎఫ్, దీంట్లో పిఎంఎఫ్. ఓకేనా, సో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఈ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ పిఎంఎఫ్ మ్యాప్స్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ టు ఇట్స్ ప్రాబబిలిటీ. మనకి ఏం తెలుసు ర్యాండమ్ వేరియబుల్ అని అంటే లైక్ శాంపుల్ స్పేస్ ఉన్న వాల్యూస్కి ఒక వాల్యూని స్పెసిఫిక్ న్యూమరికల్ వాల్యూని అసైన్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్కి ఒక మ్యాప్ని, ఒక వాల్యూని మ్యాప్ చేస్తాయి అనమాట, అసైన్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లెట్ ఎక్స్ బి ద అవుట్కమ్ ఆఫ్ ఎ ఫేర్ 3-sided డై, నాట్ 6-sided, 3-sided డై అనమాట. అంటే మనకు 1 to 3 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ దీని ఎంత, దీని ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది అంటే ఏ డిస్ట్రిబ్యూషన్ ఇది, డిస్క్రీట్ అంటే విచ్ కెన్ బి కౌంటెడ్, విచ్ కెన్ బి ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ టు బి అసైన్డ్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఇస్తాము. సో 1కి ఏం ఇస్తున్నామంటే పి ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఎంత, మొత్తం మనకు 3 ఉన్నాయి కాబట్టి 1/3, 2 ఎంత 1/3, 2 కూడా ఒకటి ఉంది కాబట్టి 1/3, and 3 కూడా ఒకటి ఉంది కాబట్టి 1/3. సో దిస్ ఇస్ అ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ. ఓకే, మొత్తం ఇన్ కేసు మొత్తం కావాలి అని అంటే మొత్తం వీటిని సమ్ చేయండి, సమ్మేషన్ చేయండి. సమ్మేషన్ ఆఫ్ పే ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, యూజువల్గా 1 వస్తుంది, 1 రావాలి. ఓకేనా, 1/3 + 1/3 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 3/3, దట్ ఈక్వల్స్ టు 1. సో మనకు వచ్చిన వాల్యూ ఎంత, 1 వచ్చింది. ఓకే, సో దీనికి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎలా అని అంటే మనకు మీన్ కనుక్కోని అంటాడు, వేరియన్స్ కనుక్కో అంటాడు, అండ్ అప్పుడప్పుడు అయితే కే వాల్యూ అనుకో అంటాడు. ఓకేనా, సో వాటి ప్రాబ్లమ్స్ ఎలా తీసుకోవాలి అంటే సొల్యూషన్స్, మీన్కి వచ్చేసి ఫార్ములా డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీన్ ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్స్ టు 1 to n xi అండ్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi. ఆర్ సింపుల్గా ఏంటంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్స్ టు 0 to n అనుకోండి, pi ఇంటూ xi. సో వాట్ ఈస్ మీన్ బై pix అంటే ప్రాబ్లమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మనకి ఇన్ కేస్ కే వాల్యూ కనుక్కోవాలంటే టోటల్ ప్రాబబిలిటీ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ టోటల్ ప్రాబబిలిటీ అనేది 1 ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, టోటల్ ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ 1 ఉంటుంది, అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, అది గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్ చేయాలన్నమాట మనము. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ ఫార్ములా వచ్చేసి సిగ్మా స్క్వేర్, వేరియన్స్ డినోటెడ్ బై సిగ్మా, like sigma square is equals to summation of I is equals to 0 to n pi into xi square minus mu square. ఈ mu square ఏంటంటే మీన్. ఓకేనా, ఫస్ట్ మనం మీన్ కనుక్కున్నాక వేరియన్స్ కనుక్కోవాలి, ఎందుకంటే ఫస్ట్ మైనస్ mu square ఉంది కదా, దాని తర్వాత ఇది సింపుల్గా వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ మనము దీంట్లో టర్మ్స్ ఏంటి, ఆ టర్మ్స్ని మనం ఎలా అప్లై చేసుకుంటాము, ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, సో హియర్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ అ ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఒక ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనే దానికి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంట, ఇలా ఉందంట. ఓకేనా, దాంట్లో ఏమంటుండు, అలా ఉన్న డిస్ట్రిబ్యూషన్కి కే వాల్యూ ఏంటి, నేను కే వాల్యూ ఇవ్వలే కాబట్టి కే వాల్యూ కనుక్కో అన్నాడు, అండ్ దీనికి మీన్ కనుక్కో అన్నాడు, అండ్ ఇది కనుక్కో అన్నాడు. ఇది మీకు అర్థమవుతుంది, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, సో ఫస్ట్ మనం కే వాల్యూ ఎలా కనుక్కోవాలి. వినో మనకి ఏం తెలుసు, కే వాల్యూ అని అంటే టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. సో దీని టోటల్ ప్రాబబిలిటీ దేనికి ఈక్వల్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో మన టోటల్ ప్రాబబిలిటీ ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ఐ, సమ్మేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్. సమ్మేషన్ అంటే ఏంటిది, మనం మొత్తం వీటిని సమ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం సమ్ చేసుకోవాలి, రైట్. సో ప్రతిదీ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము, 0 + k + 2k అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, 9k + 10k square ఈజ్ ఈక్వల్స్ టు 1, 10k square ప్లస్ దీన్ని మనకి రాసుకున్నాం, ఈ స్టెప్స్ కాదు, 10k square + 9k ఈక్వల్స్ టు 1 అనుకుందాము. సో మనకి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసుకోవాలి. అంటే ఫ్యాక్టరైజేషన్ అంటే 9k ఉంది కదా, మనము రెండింటిని మల్టిప్లై చేస్తేనేమో లైక్ 10 రావాలి, అండ్ సమ్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏం రావాలి, 9k రావాలి. అలా పాసిబిలిటీస్ ఏంటి అని అంటే ఇప్పుడు 10 × 1 ఎంత,
10 వచ్చింది. 10 - 1 ఎంత 9 వచ్చింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, 10 స్క్వేర్ దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం 9k అంటే సింపుల్గా 10k - 1k రాసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే కామన్ తీసుకోనికి అంతే సింపుల్. ఫ్యాక్టరైజేషన్ అంటే కామన్ తీసుకోనికి 10k స్క్వేర్ ప్లస్ 10k - 1k -1 = 0. -1 ఎక్కడంటే ఇక్కడ తీసుకొచ్చిన మైనస్ సేపు రైట్ అది. నెక్స్ట్ దీంట్లో 10k కామన్ తీద్దాం. 10k కామన్ తీసి ఏముంటుంది k ఉంటుంది, k+1. ఒకసారి చెక్ చేసుకోండి. 10k × k 10k స్క్వేర్ వచ్చింది. 10k × 1 10k వచ్చింది రైట్. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని కామన్ తీసుకోండి. -1 కామన్ తీసుకుంటే -1 ఉంది, -1 ఉంది. -1 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది k+1 వస్తుంది. ఓకే, ఇప్పుడు k+1 కామన్ కాబట్టి k+1 కామన్ తీసి మిగిలింది ఏంటిది 10k - 1. 10k - 1 × k+1 = 0. ఇప్పుడు మనకు ఎప్పుడైనా k వాల్యూ ఏం తీసుకోవాలంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా, k మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 ఆ వాల్యూస్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం k+1 = 0 దీన్ని చూసుకుందాం ఒకసారి. k = -1 దీన్ని కన్సిడర్ చేసుకోవద్దు. 10k - 1 = 0 కదా, k = 1/10. సో ఈ వాల్యూ మనం తీసుకోవాలి. ఓకే, సో అలా మనకు k వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మీన్ కనుక్కుందాం. నౌ మీన్ ఫైండ్ చేయాలి. సో మనకు మీన్ అంటే డినోటెడ్ బై మ్యూ. సో మ్యూ ఫార్ములా ఏంది సమ్మేషన్ ఆఫ్ i = 1 to n or 0 to n xi into p of xi. ఓకే, this is the formula. Summation of i = 0 to n p of xpi into xi. నథింగ్ బట్ ఏమి అంటే ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకుంటూ ప్లస్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు pi ఇది, xi ఇది కదా. సో ఫస్ట్ టర్మ్స్ని ఇంటూ చేయాలి, నెక్స్ట్ ప్లస్ చేసి సెకండ్ టర్మ్స్ని మళ్ళీ ఇంటూ చేయాలి, మళ్ళీ ప్లస్ చేసి థర్డ్ టర్మ్స్ని మళ్ళీ ఇంటూ. అప్పుడు లాస్ట్ టర్మ్ వరకు ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఓకేనా, సింపుల్. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమున్నాయంటే టేబుల్ చూసుకున్నట్లయితే 0 × 0 + 1 × k 2k ఇలా వచ్చినాయి అంటే సింపుల్గా ఇక్కడ ఎలా ఉంది 0 × 0 ప్లస్ మనం ఇక్కడ సింపుల్ చూసుకున్నాం 0 × 0 ప్లస్ నెక్స్ట్ 1 × k ప్లస్ 2 × 2k ప్లస్ 3 × 2k అలా మొత్తం ఇక్కడ ఎన్ని లాస్ట్ వరకు ఉంది కదా. సో 7 × 7k² ప్లస్ k ఇదే నెక్స్ట్ టైం అక్కడ రాసిన. సో సమ్మేషన్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్స్ని ఇంటూ చేయండి, నెక్స్ట్ ప్లస్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టర్మ్స్ని ఇంటూ చేయండి, మళ్ళీ ప్లస్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టర్మ్స్ని ఇంటూ చేయండి. అలా లాస్ట్ టర్మ్స్ అయిపోయేదాకా రాసుకోండి. అలా మనకు మీ వచ్చేసేది. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ pi × xi. సమ్మేషన్ ఆఫ్ pi × xi. ఓకే, అవి ఇక్కడ రాసేసుకున్నాము. సింప్లిఫై చేసుకున్నా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 66k² + 30k. మన k వాల్యూ ఆల్రెడీ తెలుసు, k = 1/10. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన మీన్ వాల్యూ ఏంటంటే 3.66. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఫైండ్ చేయమంటుండో p of 0 <x, x <5. అంటే సింపుల్ దీన్ని ఫస్ట్ మనము సింప్లిఫై చేసుకున్నాము. 0 <x అంటే ఏంటిది x should be greater than 0 అంటే x వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏంది 1 నుంచి స్టార్ట్. అండ్ x <5 అంటే ఎవరు తీసుకోవచ్చు మనము 5 కంటే తక్కువ వాల్యూస్ వరకు తీసుకోవచ్చు, 5 తీసుకోకూడదు. ఓకేనా, అంటే 1 2 3 4 వరకు తీసుకోవచ్చు రైట్. xi = ఏంటి మనకి ఇప్పుడు వచ్చింది 1 2 3 4 రైట్. మనకు టేబుల్లో 1 2 3 4 ఏంటి 1 2 3 4 xi కదా, దిస్ ఇస్ xi రైట్. సో 1 2 3 4 రైట్. సో ఆ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే కనుక్కోవాలి, నథింగ్ బట్ సమ్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, సో మనకున్న వాల్యూస్ ఏంటి ఇక్కడ 1 = k ప్లే 2k 3k. ఓకే, అవి ఎక్కడ అంటే మనకు కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఇందులో 1k ఏముంది xiకి k, నెక్స్ట్ k ప్లస్ 2k ఏముంది 2k, 3k ఏముంది 2k, 4k ఏముంది 3k. ఇంతవరకే కదా, ఎందుకంటే x <5 5 వరకు అంటే 5 కంటే ముందు వరకే ఉండాలి, 4 వరకే రైట్. అన్ని సమ్ చేసుకోండి, అందులో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి రైట్. అన్నిటిని సమ్ చేసుకున్న అండ్ k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన వాళ్ళు ఏంది 0.8. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ విత్ ప్రాబ్లమ్ సేమ్. ఏ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఓకే, ప్రాబబిలిటీ ఫంక్షన్ ఉందంట. ఓకే, సో దీంట్లో మనకి ఇచ్చిన ప్రాబబిలిటీ ఫంక్షన్స్ టేబుల్ ఇది అండ్ అదంతా ఒక ర్యాండమ్ వేరియబుల్. ఏమంటుండో కనుకో లైక్ ఫైండ్ చేయమంటుండో, మీన్ ఫైండ్ చేయమంటుండో అండ్ వేరియన్స్ ఫైండ్ చేయమంటుండో రైట్. దాని సొల్యూషన్ ఎలా అంటే సపోజ్ మనకు k వాల్యూ రావాలంటే ఏంది టోటల్ ప్రాబబిలిటీ = 1 అంటే సమ్మేషన్ ఆఫ్ p of xi = 1 అంటే అన్నిటిని సమ్ చేస్తే మనకి ఏం రావాలి 1 రావాలి. ఇది ర్యాండమ్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ k వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇచ్చిన టేబుల్లో p of xiని ప్రతి వాల్యూని మొత్తం సమ్ చేయండి, దానికి = 1 వేసుకోండి. ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ ఈక్వేషన్లోకి వెళ్ళి k వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోండి, నెగిటివ్ వచ్చిన వాళ్ళని తీసుకోకండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసేసుకుందాం ఇక్కడ k వాల్యూ ఎలా అంటే p of xi = 1 రైట్. సో మనకి ఏం సమ్మేషన్ ఆఫ్ p of xi అంటే మొత్తం సమ్ చేయాలి. అదేంటి k + 0.1 k + 0.2 + 2k + 0.4 + 2k లాస్ట్కి ఏంది 1. ఓకే, అన్నిటిని చేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే 6k + 0.7 = 1. 6k = 1 - 0.7 అంత ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. సో 6k = 1 - 0.7 = 0.3 అండ్ k = 0.3/6. మనకు వచ్చిన వాల్యూ ఎంత k = 0.05.
ఓకే, నెక్స్ట్ మీన్ కనుక్కోవాలి. సో మనకు తెలిసిన మీన్ ఫార్ములా ఏంటిది, డిస్క్రీట్ ప్రాబబిలిటీలో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు xi. ఓకే, i ఈజ్ ఈక్వల్స్ 0 to n xi ఇంటూ p ఆఫ్ xi. ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది వద్దు, ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi అంటే మనకున్న టేబుల్ వాల్యూస్ అనమాట, నథింగ్ బట్ ఇది p ఆఫ్ xi. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ p ఆఫ్ xi, దట్ ఈస్ ఈక్వల్స్ 0 to n pi ఇంటూ xi. ఓకే, మనకు తెలుసు pi ఇంటూ xi అని అంటే ఫస్ట్ టర్మ్స్ రెండింటిని ఇంటూ చేసి నెక్స్ట్ మళ్ళీ రెండింటిని ఇంటూ చేసి ప్లస్ రెండింటిని అంటే లాస్ట్ వరకు. ఓకే, సో ఇక్కడ అలా చేసుకుంటే ఏమొస్తాయంటే -3 ఇంటూ k -2 ఇంటూ 0.1 లాస్ట్ వరకు చేసుకున్నాం. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ వచ్చేసింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 0.8 వచ్చేసింది. 0.8 ఒకసారి మీరు మళ్ళీ చేసేసుకోండి ఒకసారి. ఓకే, మీన్ వాల్యూ మనకు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.8 వచ్చింది కదా. వేరియన్స్ అనుకోవాలి, మనకు వేరియన్స్ ఫార్ములా ఏంటిది, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు i ఈజ్ ఈక్వల్స్ టు 0 to n. మనం 6 ఉన్నాయి కాబట్టి 6 అప్ టు 6 వరకు తీసుకుంటున్నా. pix స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్, మనకు మీ వాల్యూ వచ్చేసింది. ఫస్ట్ దీన్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అప్ టు 0 to 6 కదా, అంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 6 వరకు 6 ప్రాబిలిటీ తీసుకుంటున్నా. సో మనకి కింద pix స్క్వేర్ అంటే ఏంటిది, సో pi ఇంటూ ఇక్కడ సింపుల్గా pi ఇంటూ దీన్ని స్క్వేర్ చేయాలి. సేమ్ మళ్ళీ ప్లస్ చేసేసి దీన్ని ఇంటూ దీన్ని స్క్వేర్ చేయాలి. సో సేమ్ మెయిన్ లాగానే బట్ అక్కడ స్క్వేర్ యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే, అలా ఏంటిది అంటే pi ఇంటూ xi కాబట్టి x స్క్వేర్ కాబట్టి k ఇంటూ -3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 0.1 ఇంటూ -2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ k ఇంటూ -1 హోల్ స్క్వేర్, అలా లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. ఓకే, అదే ఇక్కడ రాసేసుకున్నాం మనము, k ఇంటూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ -1 హోల్ స్క్వేర్. 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 0 వేసుకున్నాం డైరెక్ట్. నెక్స్ట్ 2k ఇంటూ 1 స్క్వేర్, నెక్స్ట్ 0.4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2k ఇంటూ 3 స్క్వేర్. లాస్ట్కి మన ఫార్ములాలో ఏముంది మ్యూ స్క్వేర్ కాబట్టి దిస్ ఇస్ అ మ్యూ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేసేసుకోండి. మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ k 9k రైట్. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 0.1 ఇంటూ 4 0.2 ఎంత 0.4. నెక్స్ట్ 1 ఇంటూ k ఎంత 1k. సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. అండ్ సిన్స్ k ఈజ్ ఈక్వల్ టు 0.05 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి దీంట్లో మనకు వచ్చిన ఈక్వేషన్లో. అప్పుడు సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే 2.86. సో దిస్ ఇస్ ద వేరియన్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఎంతసేపు ఏమో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి అంటే దానికి ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అనమాట. అవి వేరే ఫార్ములాస్ ఉంటాయి మీన్ వేరియన్స్ అండ్ కే వాల్యూస్కి. దీంట్లో వేరే ఫార్ములాస్ ఉంటాయి. సింపుల్గా దానికి సపరేట్గా గుర్తుపెట్టుకోండి, దీనికి సపరేట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అప్పుడు మనకు వచ్చేసాయి అనమాట. దీంట్లోనేమో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉంటుంది, దాంట్లో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ డిస్క్రైబ్స్ ద probabilities of the possible values of a continuous random variable which can take infinitely many values. అంటే మనం డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ డిస్క్రీట్లో ఓన్లీ ఫైనైట్ వాల్యూస్. ఓకేనా, మనం ఫైనైట్ వాల్యూస్ ఇచ్చేసిండు, బట్ ఇందులో ఇన్ఫైనైట్ వాల్యూస్ అంటే లిమిట్స్ ఉంటాయి అనమాట. మనకి ఎలా ఉంటాయి దీంట్లో మొత్తం మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు మనకు ఇంటిగ్రేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x, అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ax, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ లాంబ్డా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాల్సినవి, అంటే ప్రాబ్లమ్స్ వచ్చేటి నేను అవి చెప్తా, అవి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దాట్. ఇన్ కేస్ మనకు ఎగ్జామ్లో ఏ అండ్ బి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఫస్ట్ ఏ క్వశ్చన్లో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్ వచ్చింది, అండ్ నెక్స్ట్ బి క్వశ్చన్లో అంటే ఇది 11th క్వశ్చన్ అనుకుందాము, 12th క్వశ్చన్ అనుకుందాం, 10th క్వశ్చన్ అనుకుందాము, ఇది 11th క్వశ్చన్ అనుకుందాం. 11 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇది చూస్ చేసుకోండి ఎందుకంటే సింపుల్ ఉంటుంది. ఇది కొంచెం మీకు ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఫార్ములాస్ కొన్ని అప్పుడప్పుడు అటు ఇటు అవుతాయి కాబట్టి యూవీ రూల్ అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో. సో ఇలా కొంచెం స్ట్రాటజిక్గా అనమాట. మనకు 10 or 11 రైట్, 10 or 11 మనం 10th రాసుకోవాలి. 10th రాసుకోవాలి అని అంటే ఇన్ కేస్ అంటే నేను ర్యాండమ్ చెప్తాను ఇక్కడ. ఇందులో ఈ క్వశ్చన్ అనేది డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనుకుందాము, అండ్ ఈ క్వశ్చన్ అనేది ఈ కంటిన్యూస్ ఉంది అనుకుందాం. కంటిన్యూస్ కొంచెం ప్రాబ్లమేటిక్, కొంచెం హార్డ్ కాబట్టి దీన్ని లీవ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని సాల్వ్ చేయండి. ఓకే, సింపుల్. సో ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏంటంటే దీనికి మ్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ ప్లస్ ఇన్ఫినిటీ x ఇంటూ f ఆఫ్ x dx. ఓకేనా, మనకు ఇది ఇన్ఫినిట్ వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి -∞ నుంచి +∞ వరకు ఏ వాల్యూని తీసుకుంటుంది. ఏది కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ వచ్చేసి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ x స్క్వేర్ ఇంటూ f ఆఫ్ x ఇంటూ d ఆఫ్ x మైనస్ dx. ఇది ఓకే డెరివేషన్ అనమాట, dx మైనస్ మ్యూ స్క్వేర్. నెక్స్ట్ దీంట్లో సేమ్ టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. అక్కడేమో సమ్మేషన్ ఆఫ్ p ఆఫ్ x అన్నాము, ఇక్కడ ఏంటంటే
ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, కే వాల్యూని ఫైండ్ చేసుకోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ చేసుకుంటాము. డోంట్ వరీ, ఇదంతా టర్మ్స్ మీకు అర్థం కావు, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, క్వశ్చన్ చూసాము. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ హ్యాస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏంటది పీడిఎఫ్ ఏంటంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, దిస్ ఇస్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. ఎప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే ఎక్స్ 0 ఈక్వల్ ఉండొచ్చు, అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు ఏంటంటే కేఎక్స్ ఫంక్షన్ ఏంటిది, కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. ఇన్ కేస్ 0 అయిందనుకో, అదర్వైజ్ 0. ఓకేనా, నెక్స్ట్ ల్యాండా గ్రేటర్ దాన్ 0, ల్యాండా ఆల్సో గ్రేటర్ దాన్ 0, 0 నుంచి ఏదైనా ఉండొచ్చు ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయిందనుకో, అప్పుడు ఇది వాల్యూ మనకు 0. ఎందుకు, మనకు ఇక్కడ కండిషన్ ఏంటిది, ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే 0 నుంచి ఇంతవరకు ఉండొచ్చు, బట్ లెస్ దాన్ 0 ఉండకూడదు. ఇన్ కేస్ లెస్ దాన్ 0 అయిందనుకో, ఆ వాల్యూ ఎంత అవుతుంది, ఫంక్షన్ వాల్యూ 0. రైట్, ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ ఇలా మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని. ఇక్కడ ఉన్న రూల్ ఏంటిది, ఇచ్చిన కండిషన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫంక్షన్కి వాల్యూ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 వాల్యూస్ ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ వాల్యూ ఏంటంటే కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. ఎప్పుడు ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే 0 నుంచి వరకు ఉండొచ్చు, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, బట్ షుడ్ నాట్ లెస్ దాన్ 0. ఓకే, నెక్స్ట్ ల్యాండా గ్రేటర్ దాన్ 0. రైట్, ఈ 2 కండిషన్స్. ఇన్ కేస్ 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంది 0. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయమంటున్నాం, కే ఫైండ్ చేయమంటున్నాం, మీన్ వేరియన్స్. రైట్, సో మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్, ఈ కండిషన్స్. రైట్, సో మనకు కే వాల్యూ ఫైండ్ చేయాలంటే మనకి ఏం తెలుసు, టోటల్ ప్రాబబిలిటీ అదంతా ఈజ్ ఈక్వల్స్ టు 1. దాని ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. రైట్, సో మనకి ఫస్ట్ కే వాల్యూ ఫైండ్ చేద్దాము. సో మనం దీన్ని మనకి ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి. రైట్, అయినన్ని ఒకటి 0 టు ఇన్ఫినిటీ ఒకటి, ఇంకొకటి మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 వరకు ఒకటి. ఓకే, అది ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఒకటి. నెక్స్ట్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, 0 నుంచి ఇన్ఫినిటీ ఎక్స్ వాల్యూ కదా, ఇది మనకు వచ్చిన వాల్యూ, మనకు ఇచ్చిన కండిషన్. రైట్, ఇది ఒకటి. సో రెండింటి మనం సమ్ చేసుకోవాలి. మనకేం తెలుసు, కండిషన్లో వచ్చిన మనకు ఫంక్షన్లో వాల్యూ ఏంది, ఇన్ కేస్ ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 0 అయిందనుకో, అంటే మైనస్లో ఉన్నా కూడా ఆ వాల్యూ మొత్తం 0 అవుతుంది, ఫంక్షన్ వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంటిది, -100 కావచ్చు, -10 కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి ఎక్స్ వాల్యూస్ అనేవి. అప్పుడు మనకు వాల్యూ ఎంత, ఫంక్షన్ వాల్యూ ఎంత, దీని వాల్యూ 0. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. రైట్, మనకి నెక్స్ట్ టర్మ్స్లో ఇది రాదు. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటే టర్మ్ ఉంటుంది మనకి. రైట్, ఎందుకంటే 0 అయిపోయింది కదా. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎఫ్ వాల్యూ ఎంత, కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. అది సబ్స్టిట్యూట్ చేసుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో, కేఎక్స్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. రైట్, సో ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే, సో కేని బయట చేసుకోండి. కేని బయట చేసుకున్నాక ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్, ఇది ఎలా ఉందంటే యూ అండ్ వి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి అప్లై చేసుకోండి. ఓకే, సో దాని ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా, దీని ప్రకారం వెళ్ళిపోండి. ఓకే, సో దీనికంటే ముందు మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చూద్దాం. ఇవి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకోండి. లైక్ మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ల్యాండా డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ల్యాండా బై ల్యాండా. అంటే ఈ పవర్ ల్యాండా వచ్చిందనుకో, అది ఆన్సర్ ఎలా అంటే ఈ పవర్ ల్యాండా బై ల్యాండా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ ఉందనుకో ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఏ డిఎక్స్ అనుకో ఏఎక్స్ ప్లస్ సి ఎక్స్ పవర్ ఎన్. ఇవి స్టార్ మార్క్స్ పెట్టినా గుర్తుపెట్టుకోండి, ఇవి పక్కా మన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ట్రిగనోమెట్రిక్ లైక్ సైన్ కాస్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఎక్స్ స్క్వేర్, సెక్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ 0 వాల్యూ ఎంతంటే ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ అనమాట, 0 కాదు, ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. ప్రాబ్లమ్ చూసాం ఇప్పుడు మనము. ఓకే, ఇప్పుడు యూవీ రూల్ని బేస్ చేసుకొని, అంటే ఇది యూ ఇది వి, దాన్ని బేస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ ఫార్ములాలో. రైట్, సో ఫస్ట్ కేని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ రిమూవ్ చేయాలి. రైట్, సో ఎక్స్ యూ ఏంది ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిఎక్స్. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఉందనుకో, సపోజ్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్, అంటే ఈ పవర్ ల్యాండా ఏంటిది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ల్యాండా బై ల్యాండా. రైట్, సో ఇక్కడ ఈ పవర్ ల్యాండా ప్లేస్లో ఏముంది, ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ ఉంది, అంటే సేమ్ ఈ పవర్ ల్యాండా బై ల్యాండా రాసుకోవాలి, అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై ఈ మైనస్ ల్యాండా. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్, యూ ఏంటిది ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్, వి ఏంటిది ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. ఇంటిగ్రేషన్ ఏంటంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై మైనస్ ల్యాండా. నెక్స్ట్ డిఎక్స్,
మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది 1, రైట్? ఫ్రమ్ వాట్? ఈ ఫార్ములా నుంచి, రైట్? మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. ఇంటిగ్రేషన్ చేసేసుకున్నాక కే ఇంటూ ఈ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై మైనస్ ల్యాండా ప్లస్ మనకి ఇంటిగ్రేషన్ మళ్ళీ వేయండి. ఓకేనా? చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 1 ఇంటూ సంథింగ్ 1. సో ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై ల్యాండా స్క్వేర్ 1 ఇంటూ సంథింగ్ సంథింగ్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై ల్యాండా స్క్వేర్. ఎందుకంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ల్యాండా ఇది ఈ పవర్ ల్యాండా బై ల్యాండా. సో ఇది ఈ పవర్ ల్యాండా, రైట్? సో మనకు యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం ఈ పవర్ ల్యాండా బై ఆల్రెడీ ల్యాండా ఉంది కాబట్టి ల్యాండా స్క్వేర్. ల్యాండా ఇంటూ ల్యాండా ఎంత? ల్యాండా స్క్వేర్, రైట్? సో మనకి లిమిట్స్ ఏంటి? 0 to ∞. సో అక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనకు వచ్చే వాల్యూ ఏంటంటే కే ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మీన్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు -∞ ప్లస్ ∞ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. మళ్ళీ యూవీ ఫార్ములాస్ ఉంటాయి, యూవీ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, రైట్? సో మనకు మళ్ళీ ఇక్కడ వాల్యూ ఏంటంటే 0, ఎందుకంటే -∞ కదా లిమిట్స్. ఎప్పుడైనా ఇచ్చిన ఈ ఫార్ములాని మనకున్న ఫార్ములాని ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని అర్థం చేసుకున్నాక ఇలా డివైడ్ చేసుకోండి, రైట్? ఒకటి 0 అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ -∞ మన కండిషన్ ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0, రైట్? సిన్స్ దట్ ఈస్ -∞ మైనస్ వాల్యూ దట్ ఈస్ అ ఫంక్షన్ ఇస్ 0, రైట్? సో ఇప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందంటే మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంది? కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే మనకు లాస్ట్కి ఏమొస్తాయంటే మ్యూ వాల్యూ. దిస్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ యాక్చువల్లీ, కొంచెం స్టెప్స్ అర్థం చేసుకోండి. ఏం లేదు, మనకు మళ్ళీ ఇక్కడ ఏమున్నాయనంటే సింపుల్గా యూవీ ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ యూవీ స్టెప్ అయిపోయినాక మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇది ఒక్కటే అప్లై చేసుకోండి. ఈ పవర్ ల్యాండా అంటే ఈ పవర్ ల్యాండా బై ల్యాండా. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనకు ఈ పవర్ ల్యాండా ప్లేస్లో ల్యాండా ఎక్స్ ఉంది అనుకుందాము. సో ఇక్కడ ఏంటంటే ల్యాండా ప్లేస్లో మొత్తం ఇది ఉందన్నమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఈ పవర్ ల్యాండా ఎక్స్ బై ల్యాండా. ఓకేనా? సెకండ్ టైం దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ పవర్ ల్యాండా ఎక్స్ అలానే ఉంటుంది. మళ్ళీ ల్యాండా ఇంటూ ల్యాండా ఏమవుతుంది? ల్యాండా స్క్వేర్ అవుతుంది, రైట్? సో దీని ప్లేస్లో ల్యాండా స్క్వేర్ పెట్టుకోండి. సింపుల్. ఇవే ఫార్ములాస్, ఒకటి ఈ విలువలు ఒకటి అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ల్యాండా. ప్రాబ్లం మొత్తం ఇదే ఉంటుంది. మీకు నార్మల్గా వచ్చే క్వశ్చన్స్లో కూడా ఈ విలువలు అప్లై చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ పవర్ ల్యాండా ఇట్లాంటి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేసుకునే విధంగానే వస్తుంది. ఓకే? సో మనకు లాస్ట్కి వచ్చిన మీన్ వాల్యూ ఎంత అంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2/λ. నెక్స్ట్ అదే వాల్యూకి మనం వేరియన్స్ అనుకోవాలి. సో వేరియన్స్ ఫార్ములా ఏంటంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -∞ ప్లస్ ∞ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్. మనకు ఆల్రెడీ మీ వాల్యూ వచ్చేసింది. దాన్ని స్క్వేర్ చేసుకోవాలి. మీ వాల్యూ ఎంత? 2/λ. స్క్వేర్ చేసుకుంటే ఎంత? 2/λ హోల్ స్క్వేర్ అంటే లైక్ 4² వస్తుంది దీని ప్లేస్లో. ఇది అట్నే పెట్టుకోండి లాస్ట్ వరకు. సో దీన్ని మనం ఫైండ్ చేస్తుంది ఓన్లీ ఇది అనమాట, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది -∞ వాల్యూ 0 వస్తుంది. ఈ వాల్యూ మనకు ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? క్వశ్చన్లో వాల్యూ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ డిఎక్స్, రైట్? మైనస్ మ్యూ స్క్వేర్ వాల్యూ ఇది. నెక్స్ట్ 0 to ∞ ఎక్స్ స్క్వేర్. సో మనకి ఇలా ఫస్ట్ ఎలా అంటే కే ఉంది కదా, కేని బయట తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు సింపుల్గా చూసుకున్నట్లయితే కే వాల్యూ లైక్ మనకి కే వాల్యూ మనకు తెలుసు కదా, కే ఈజ్ ఈక్వల్ సంథింగ్ వాల్యూ వచ్చింది కదా, మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాక క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి స్టెప్స్ వస్తాయి. ఓకే? అప్పుడు సిగ్మా స్క్వేర్ వాల్యూ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఓకే? సింపుల్గా మళ్ళీ ఇక్కడ యూ విలువలు ఈ స్టెప్ అయిపోయాక మళ్ళీ యూ విలువలు ఇవి చెప్తే మీకు కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తామని కొంచెం కష్టం అవుతుంది మీకు. ఓకే? సింపుల్గా మీరు స్టెప్స్ని ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోండి, మీకు సొల్యూషన్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ఇన్ కేస్ ప్రాబ్లం అయినాక ఎగ్జామ్లో వస్తలేదు అనుకో, జస్ట్ ఫార్ములాస్ రాయండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి పక్క. ఈ సిగ్మా స్క్వేర్ ఉంది కదా, వేరియన్స్ ఫార్ములా రాయండి. వేరియన్స్ ఫార్ములాలో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇన్ఫినిట్ చేసుకొని ఈ బౌండ్ చేసుకొని ఈ విలువలు అప్లై చేయండి. ఓకేనా? ఈ విలువలు ఫార్ములా రాయండి పక్కన. ఓకే? విలువలు ఫార్ములా రాసేసి అప్లై చేస్తున్నాను చెప్పేసి అప్లై చేయండి. మనంతా మొత్తం చెక్కియడు. ఓకేనా? లాస్ట్ ఆన్సర్ చెక్కిసి మనకి ఎట్లా లాస్ట్ ఆన్సర్ రాంగ్ వస్తుంది, ఎందుకంటే చేయలేము కాబట్టి. ఇన్ కేస్ మీకు చేయొచ్చు, ఫార్ములాస్ పర్ఫెక్ట్ వచ్చినాయనంటే చేసేసుకోండి. ఇన్ కేస్ టైం సరిపోకపోతే, టైం మేనేజ్మెంట్ తెలియకపోతే ఇది అప్లై చేసుకోండి. నేను చెప్పిన ఫార్ములాస్ జస్ట్ ఫార్ములా రాయండి. ఇచ్చిన వాల్యూని గివెన్ దట్ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడైతే యూవీ రూల్స్ ఉంటాయో అక్కడ యూవీ రూల్స్ పెట్టేసి యూవీ రూల్ అని చెప్పేసి ఫ్రమ్ యూవీ రూల్ అని చెప్పేసి అలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక లాస్ట్కు ఏదైనా వాల్యూ చేసేయండి. ఓకే? సింపుల్ అనమాట. సింపుల్గా మనకు మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇది ప్రాసెస్. ఇన్ కేస్ మనకు చాయిస్ ఉందనుకోండి, లైక్ కంటిన్యూస్ ప్రాబ్లం ఒకటి, డిస్క్రీట్ వచ్చింది అనుకో, డిస్క్రీట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూస్ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇవి ఇన్ఫినిటీ కదా, అంటే ఇంటిగ్రేషన్ చేయాలి కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. ఓన్లీ డిస్క్రీట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద టోటల్ ఫస్ట్ యూనిట్ ఆఫ్
సిఓఎస్ఎం ఇవి ఉంటాయి అన్నమాట. మొత్తం ప్రాబబిలిటీ, శాంపుల్ స్పేస్, ఈవెంట్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటిది, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటిది, ర్యాండమ్ వేరియబుల్స్లో మనము ఆ వాల్యూస్కి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం, ఒకటేమో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఇన్ కేస్ రెండు క్వశ్చన్స్ ఆర్ చాయిస్ వస్తుంది అనుకోండి, డిస్క్రీట్కి సెలెక్ట్ చేసుకోండి అండ్ కంటిన్యూస్ని సెలెక్ట్ చేసుకోకండి, ఇవి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా. ఇన్ కేస్ మనకు తెలియకపోయింది అనుకో ప్రతి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీ ప్రాసెస్ అర్థమై ఉంటుంది కదా, ఎక్కడెక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అనేది అక్కడక్కడ ఆ రూల్స్ అప్లై చేసుకోండి. అలా రాయండి యూజింగ్ ఇక్కడ ఇలా రాయండి అంటే యూజింగ్ ఆర్ అప్లయింగ్ యూవీ రూల్ ఆర్ ఫ్రమ్ యూవీ రూల్ అని చెప్పేసి అక్కడ యూవీ రూల్ ఫార్ములా రాయండి. యూవీ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఉంది కదా, లైక్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిఎక్స్ అని చెప్పేసి ఆ ఫార్ములా మొత్తం రాసేసేయండి. వానికి ఏమవుతుంది అంటే ఓకే ఫార్ములా వేసానంటే మనకు తెలుసు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇన్ కేస్ అక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ అనుకో 5 మార్క్స్ అని ఇస్తాడు. ఓకే, దిస్ ఈస్ ద ట్రిక్ టు రైట్ ద సిఓఎస్ఎం ఫార్ములాస్. పక్కా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్ అప్లై చేయండి. సింపుల్ లాస్ట్ ఆన్సర్ రాకపోతే ఏదైనా ఆన్సర్ వేయండి. డోంట్ వరీ అబౌట్ ది సబ్జెక్ట్. అండ్ ఇన్ కేస్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కేస్ మీకు సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కావాలంటే. ఓకేనా. అండ్ మన ఫ్రెండ్స్కి